శ్రీగురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతి రచించిన శ్రీమన్నారాయణీయంలోని ప్రళయ వర్ణనాన్ని తెలియచేసే 8వ దశకంలోని 8, 9, 10 శ్లోకాలను ఈరోజు మనం తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో ప్రళయకాలం ముగియగానే తనను నిద్రలేపమని భగవంతుడు కాలాన్ని ఆదేశించిన విషయం తెలుసుకున్నాం కదా. ఆ యోగ నిద్ర ఎంతకాలం సాగింది, ఆ తర్వాత సరిగ్గా ఏం జరిగిందో భట్టతిరి గారు ఈ 8వ శ్లోకంలో వివరిస్తున్నారు. చతుర్యుగాణాంచ సహస్రమేవం త్వయి ప్రసుప్తే పునరద్వితీయే కాలాఖ్యశక్తి ప్రథమ ప్రబుద్ధ ప్రబోధయత్వాం కిల విశ్వనాథ. విశ్వనాథ, ఓ విశ్వనాథ, సమస్త జగత్తుకు ప్రభువైనవాడా, అద్వితీయే, రెండవది లేనివాడవా, సృష్టి అంతా నీలో లీనమై అద్వితీయంగా ఉన్నవాడా, త్వయి ఏవం, నీవు ఈ విధంగా చతుర్యుగాణాంచ సహస్రం, 1000 చతుర్యుగాల కాలం పాటు, అంటే బ్రహ్మదేవుని ఒక రాత్రి కాలము, ప్రసుప్తే, గాఢమైన యోగ నిద్రలో ఉండగా, పునః ఆ కాలం పూర్తి కాగానే మళ్ళీ కాలాఖ్య శక్తి, కాలము అనబడే శక్తి, ప్రథమ ప్రబుద్ధ, అన్నింటికంటే ముందుగా మేల్కొని, త్వాం, నిన్ను ప్రాబోధయత్ కిల, నిద్ర లేపింది కదా, మేల్కొల్పింది కదా. ఇంతకు ముందు శ్లోకంలో స్వామివారు పడుకునే ముందు కాలానికి అలారం పెట్టారని మనం తెలుసుకున్నాం కదా. ఆ బ్రహ్మాండమైన యోగ నిద్ర అక్షరాల 1000 చతుర్యుగాల పాటు, అంటే బ్రహ్మదేవుని ఒక రాత్రి పూర్తయ్యేదాకా సాగింది. ఆ సుదీర్ఘమైన రాత్రి గడవగానే ముందుగా స్వామివారి ఆజ్ఞను తీసుకున్న కాలశక్తి మేల్కొంది. వెంటనే ఆ కాలశక్తి స్వామివారిని నిద్రలేపింది. అద్వితీయే, అద్వైత తత్వం. ద్వితీయం అంటే రెండవది, అద్వితీయం అంటే రెండవది లేనిది. ప్రళయకాలంలో జీవులు, లోకాలు, పంచభూతాలు అన్నీ భగవంతునిలోనే సూక్ష్మ రూపంలో లీనమైపోయాయి. బయట ఇంకేమీ లేదు, అంటే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు తప్ప ఇంకొకటి ఏదీ లేదు. దీన్నే అద్వితీయ స్థితి, అద్వైతం అంటారు. ప్రథమ ప్రబుద్ధ, కాలతత్వం. సృష్టి మళ్ళీ మొదలవ్వాలంటే ముందుగా ఏది మేల్కొనాలి? కాలం మేల్కొనాలి. కాలం నడిస్తేనే కర్మలు మొదలవుతాయి. కర్మలు మొదలైతేనే సృష్టి జరుగుతుంది. అందుకే సృష్టి ప్రారంభానికి సంకేతంగా మొట్టమొదట కాలశక్తి మేల్కొంది. కాలం ఎప్పుడూ ఆ భగవంతుని అధీనంలో, ఆయన ఆజ్ఞకు బద్ధమై ఖచ్చితంగా పనిచేస్తుందని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. చతుర్యుగాణాంచ సహస్రమేవం త్వయి ప్రసుప్తే పునరద్వితీయే కాలాఖ్యశక్తి ప్రథమ ప్రబుద్ధ ప్రబోధయత్వాం కిల విశ్వనాథ. ఓ విశ్వనాథ, రెండవది లేని అద్వితీయ స్వరూపుడా, ఈ విధంగా బ్రహ్మదేవుని రాత్రికి సమానమైన 1000 చతుర్యుగాల కాలం పాటు నీవు గాఢమైన యోగ నిద్రలో ఉండిపోయావు. ఆ ప్రళయకాలం ముగియగానే నీ ఆజ్ఞ ప్రకారం మొట్టమొదట కాలము అనే శక్తి మేలుకొని నిన్ను యోగ నిద్ర నుండి మేల్కొల్పింది కదా. 9వ శ్లోకం. అలా యోగ నిద్ర నుండి మేలుకున్న స్వామి మొట్టమొదట ఏం చేశాడు? ప్రళయ జలాల మధ్య ఉన్న ఆయన దృష్టి దేని మీద పడింది అన్న విషయాన్ని ఈ 9వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. విబుధ్యచత్వం జలగర్భసాయిన్ విలోక్య లోకాన్ అఖిలాన్ ప్రలీనాన్
తేష్వేవ సూక్ష్మ ఆత్మతయా నిజాంతః స్థితేషు విశ్వేషు దదాథ దుష్టిం. జలగర్భసాయిన్, ఓ ప్రళయ జలముల మధ్యలో శయనించినవాడా, త్వం చ, ఆ నీవు, విబుధ్య, యోగ నిద్ర నుండి మేల్కొని, అఖిలాన్ లోకాన్, సమస్త లోకములను, ప్రళీనాన్, ప్రళయంలో లీనమైపోయినవిగా, కనిపించకుండా పోయినవిగా విలోక్య, చూసి, నిజ అంతః, నీ లోపలే, నీ ఉదరములోనే, సూక్ష్మ ఆత్మతయా, అత్యంత సూక్ష్మమైన బీజ రూపంలో, స్థితేషు, దాగి ఉన్నట్టి, తేషు విశ్వేషు ఏవ, ఆ సమస్త విశ్వముల జీవరాశుల మీద, దృష్టిం దదాథ, నీ దృష్టిని, నీ యొక్క కరుణాకటాక్షాన్ని సాగించావు. కాలశక్తి వచ్చి మేల్కొలపగానే స్వామివారు నిద్రలేచారు. కళ్ళు తెరిచి చూస్తే ఎటు చూసినా మహాసముద్రమే. లోకాలు లేవు, కొండలు లేవు, మనుషులు లేరు, దేవతలు లేరు, అంతా తనలో లీనమైపోయింది. అప్పుడు భగవంతుడు తన కడుపులో అత్యంత సూక్ష్మరూపంలో, బీజరూపంలో ఉన్న ఆ విశ్వం మీద తన దృష్టిని ప్రసరింపచేశాడు. భగవంతుడు చూశాడు అంటే దాని అర్థం మనలాగా కళ్ళతో చూడటం అని కాదు. ఉపనిషత్తులు సృష్టి ఆరంభాన్ని గురించి చెబుతూ స ఐక్షత, ఆయన చూశాడు అని అంటాయి. భగవంతుని దృష్టి పడటం అంటే అచేతనంగా పడి ఉన్న ఆ సూక్ష్మజీవుల మీదకు ఆయన తన చైతన్యాన్ని ప్రసరింపచేయటం. చూడటము అంటే చైతన్యాన్ని ప్రసరింపచేయటం. ఎలాగైతే సూర్యుని కిరణాలు పడగానే పడుకున్న లోకమంతా ఒక్కసారిగా ప్రాణం పోసుకొని మేలుకుంటుందో, అలాగే ఆ భగవంతుని కరుణాదృష్టి తమ మీద పడగానే ప్రళయంలో లీనమైపోయిన జీవులు అన్నీ మేల్కొని తమ తమ పూర్వ కర్మలను అనుభవించటానికి, తిరిగి దేహాలను ధరించటానికి సిద్ధమవుతాయి. సృష్టి తిరిగి ప్రారంభం కావటానికి ఆ భగవంతుడు వేసిన మొట్టమొదటి అడుగు ఆయన దృష్టి అని భట్టతిరి గారు ఈ శ్లోకంలో ఎంతో తాత్వికంగా తెలియచేశారు. విబుధ్య చత్వం జలగర్భసాయిన్ విలోక్య లోకాన్ అఖిలాన్ ప్రళీనాన్ తేష్వేవ సూక్ష్మ ఆత్మతయా నిజాంతః స్థితేషు విశ్వేషు దదాథ దుష్టిం. అనంతమైన ప్రళయ జలాల మధ్యలో శయనించిన ఓ గురువాయూరప్ప, నీవు యోగ నిద్ర నుండి మేల్కొనగానే బయట సమస్త లోకాలు ప్రళయంలో లీనమైపోయి ఉండటాన్ని గమనించావు. అప్పుడు నీ ఉదరములోనే అత్యంత సూక్ష్మ రూపంలో సురక్షితంగా దాగి ఉన్న ఆ సమస్త విశ్వాల మీద, ఆ సమస్త జీవరాశుల మీద తిరిగి సృష్టి చేయాలనే సంకల్పంతో నీ యొక్క కరుణాదృష్టిని సాగించావు స్వామి అని కీర్తిస్తున్నారు. 10వ శ్లోకం. ఆయన దృష్టి పడగానే భగవంతుని నాభి నుండి, అంటే బొడ్డు నుండి, సృష్టికి మూలమైన ఒక అద్భుతమైన పద్మం ఎలా ఉద్భవించిందో భట్టతిరి గారు ఈ శ్లోకంలో ఎంతో సుందరంగా వర్ణిస్తున్నారు. తతస్త్వదీయాదయి నాభిరంధ్ర దుదంచితం కించెన దివ్య పద్మం నిలీన నిశేష పదార్థమాల సంక్షేప రూపం ముకులాయమానం. అయి, ఓ కరుణామయుడా, ఓ గురువాయూరప్ప, తతః, ఆ తర్వాత, నీవు నీ దృష్టిని సాగించిన తర్వాత, త్వదీయాత్, నీ యొక్క నాభిరంధ్రాత్ ఉదంచితం, నాభిరంధ్రము నుండి కమలము పైకి ఉద్భవించింది. కించిన, మాటలకు అందని, వర్ణించటానికి వీలు కాని ఒకానొక దివ్య పద్మం, అద్భుతమైన దివ్య కమలము నిలీన, ప్రళయకాలంలో నీలో లీనమైపోయి ఉన్న నిశ్శేష పదార్థమాల, మిగిలి ఉన్న సమస్త చరాచర వస్తు సముదాయానికి, సకల జీవరాశులకు సంక్షేప రూపం, సంక్షిప్త రూపమై
అత్యంత సూక్ష్మ రూపమై ముకులాయమానం ఇంకా పూర్తిగా వికసించని మొగ్గ రూపంలో ఉన్నది. భగవంతుని దృష్టి పడగానే సృష్టి ప్రక్రియ ప్రారంభమైంది అనటానికి సంకేతమే ఈ నాభి కమలం ఉద్భవించడం. అనంతమైన ప్రళయ జలాల మీద పవళించి ఉన్న ఆ శ్రీహరి బొడ్డు నుంచి కోటి సూర్యుల కాంతితో ఒక అద్భుతమైన దివ్యమైన పద్మము వెలుపలికి వచ్చింది. నాభి కమలం అంటే తల్లి కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణము, ఆహారము అన్నీ నాభి ద్వారానే అందుతాయి. దీన్నే బొడ్డుతాడు అంటాం. అలాగే ఈ సమస్త బ్రహ్మాండానికి తల్లి, తండ్రి అన్నీ ఆ పరమాత్మే. భగవంతునికి ఈ సృష్టికి ఉన్న విడదీయరాని బంధానికి ప్రతీకే ఈ నాభి కమలం. ఆ పద్మము మామూలు పద్మం కాదు. ప్రళయంలో మునిగిపోయిన 14 లోకాలు, కొండలు, నదులు, దేవతలు, రాక్షసులు, మనుషులు, జంతువులు ఇలా సకల చరాచర జగత్తు అంతా కూడా అత్యంత సూక్ష్మమైన సంక్షిప్త రూపంలో ఆ పద్మం లోపల దాగి ఉంది. అంటే ఒక చిన్న విత్తనంలో ఎంత పెద్ద మర్రి చెట్టు దాగి ఉంటుందో ఆ చిన్న కమలంలో, ఆ చిన్న పద్మంలో ఈ అనంతమైన బ్రహ్మాండం అంతా దాగి ఉంది. ముకులాయమానం ఆ పద్మము అప్పటికి ఇంకా వికసించలేదు, ఒక మొగ్గలాగా ఉంది. మొగ్గ వికసిస్తే పువ్వు అవుతుంది. అలాగే అవ్యక్తంగా కంటికి కనిపించకుండా ఉన్న సృష్టి వ్యక్తమవటానికి అంటే బయటపడటానికి సిద్ధంగా ఉన్న స్థితిని ఈ మొగ్గ సూచిస్తుంది. ఆ మొగ్గ ఎప్పుడు వికసిస్తుందా, బ్రహ్మదేవుడు ఎప్పుడు పుడతాడా అని సమస్త జీవులు ఎదురు చూస్తున్నాయి. తతస్త్వదీయాదై నాభిగంధ దుదంచితం కించన దివ్యపద్మం నిలీన నిశ్శేష పదార్థమాల సంక్షేపరూపం ముకులాయమానం. ఓ కరుణామయి అయిన గురువాయూరప్ప, ఆ తర్వాత నీ నాభిగంధం నుండి మాటలకు అందని ఒక అద్భుతమైన దివ్య పద్మం పైకి పుట్టుకొచ్చింది. ఆ పద్మం ఎలా ఉందంటే ప్రళయకాలంలో నీలో లీనమైపోయిన సమస్త లోకాలకు, చరాచర జీవరాశులకు అది ఒక సూక్ష్మ రూపంగా ఉంది. సృష్టికి మూలమైన ఆ పద్మము అప్పటికి ఇంకా పూర్తిగా వికసించకుండా ఒక మొగ్గ రూపంలో దర్శనమిచ్చింది. ముకులాయమానం. సృష్టికి మూలమైన ఆ నాభి కమలం ఆవిర్భవించింది. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.